హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కార్తీక మాసం వనభోజనాల వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కార్తీక మాసం అంటేనే వనభోజనాలు కదా. ఈ మంత్ అంతా అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పిక్నిక్స్కి వెళ్తూ ఉంటారు వనభోజనాలకి. సో ఇదైతే అనకాపల్లికి పక్కనే మా విలేజ్లో ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. తోటడ గవలంకాపల్లి విలేజ్లో శ్రీమూర్తులవారి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం సెకండ్ మండే 6,000 మెంబర్స్ వరకు భోజనాలు అనేవి పెడతారు. సో ఫుడ్ అనేది క్యాటరింగ్ అట్లా ఏమి ఇవ్వరు. ముందు రోజే గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటారు, అక్కడే వండేస్తారు. ముందు రోజు నైట్ నుండి వెజిటేబుల్స్ కటింగ్ అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడైతే మేము వెళ్ళే టైంకి టెంపుల్ అయితే ఫ్రీగానే ఉంది, తర్వాత అలా రష్ అయిపోయింది. ఇదైతే కొత్త టెంపుల్ అనమాట. కన్స్ట్రక్షన్ చేసి 3 to 4 years అవుతుంది. నార్మల్గా అయితే కిందన ఓల్డ్ టెంపుల్ ఉంటుంది, భక్తులందరూ అక్కడికే దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళం. చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ టెంపుల్ అనేది ఉంది. భక్తుల రద్దీ అనేది ఎక్కువైపోవడం వల్ల టెంపుల్ స్పేస్ సరిపోయేది కాదు. సో ఈ కొత్త టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో చాలా హెల్ప్ఫుల్ అయితే అయింది ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల. ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అండ్ ఈ న్యూ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యాక చాలా మ్యారేజెస్ అండ్ ఎంగేజ్మెంట్స్ అయ్యాయి. అండ్ వన్ మోర్ థింగ్ స్పెషల్ ఏంటంటే మా ఎంగేజ్మెంటే ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అనమాట. అండ్ ఇక్కడ టెంపుల్ ఫ్రంట్ సైడ్ లేక్ వ్యూ అండ్ బ్యాక్ సైడ్ మౌంటైన్ వ్యూ అనేవి అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. టెంపుల్ని వదిలి వెళ్ళాలనిపించింది ఎవరు. టెంపుల్కి ఎవరు రావాలనుకున్నా అనకాపల్లి నుంచి 4 kilometers డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇక్కడైతే మీల్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. 11:30 నుంచి స్టార్ట్ చేసేస్తారు. 12:30 తర్వాత నుంచి స్కూల్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళు వస్తారు కదా, సో రద్దీ అయిపోతుందని చెప్పి 11:30కి స్టార్ట్ చేసేస్తారు. ఆ తర్వాత అటు వెళ్ళే ఆఫీస్ వాళ్ళకి కానీ ఎటువంటి క్లమ్జీనెస్ అది లేకుండా త్వరగా స్టార్ట్ చేసేస్తారనమాట. సో ఇక్కడ వెరైటీస్ అయితే అన్నవరం ప్రసాదం, పకోడీ, పప్పు, ఆకుకూర, వంకాయ బఠానీ, పులిహోర, బిర్యానీ. యాజ్ యూజువల్ రైస్ అండ్ రసం అనేది కామన్ కదా ఎక్కడైనా సరే. సో స్వామిళ్ళు ఎక్కువగా ఉంటారు కదా కార్తీక మాసంలో, వాళ్ళకైతే సపరేట్గా పెట్టారు. వాళ్ళు గార్లిక్ అండ్ ఆనియన్ తిన్నారు కదా, సో వాళ్ళకు కూడా రైస్, రసం, పులిహోర, బిర్యానీ ఉండదులేండి. ఎందుకంటే బిర్యానీ కావాలంటే గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి కదా. సో వాళ్ళకి పొటాటో కర్రీ, ఆ తర్వాత పప్పు, ఆకుకూర, పకోడీ అండ్ అన్నవరం ప్రసాదం. సో రద్దీ ఎక్కువైపోతుందని మేము కూడా త్వరగానే తినేసి బాబుకి తినిపించేసి అక్కడ ఓల్డ్ టెంపుల్ దగ్గర కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. అందరినీ వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసాము. మా వాడు ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్కి భోజనానికి వెళ్ళినా సరే సరిగ్గా తినడం, మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో తినిపించుకోవాల్సిందే. ఇక్కడైతే చూసాక ఆ రోజంతా ఫెస్టివల్ లాగానే ఉంటుంది అందరికీ, ఆ ఊర్లో వాళ్ళకి. సో అక్కడి నుంచి కదలాలనిపించదు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, అక్కడే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది టెంపుల్ దగ్గర. సో మేము కూడా అలాగ కాసేపు రిలాక్స్ అయ్యి ఇంటికైతే రీచ్ అయిపోయాం 3 o'clock కల్లా. మమ్మీ అయితే ఈవినింగ్ 3 ఎలా చెప్పేస్తా ఉన్నారు. సో దాని గురించి అని ఉండిపోయారు. అండ్ ఇక్కడ స్మాల్ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.
మా చెల్లి నేను ఐస్ క్రీమ్ తింటుంటే మా వాడు నాలుగు చేపి అంటున్నాడు, నాకు కూడా కావాలని చెప్పి. సో వాడు ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్నపిల్లడికి పెట్టకుండా వీళ్ళు తినేస్తున్నారు ఏంటని అనుకోకండి, వాడికి కోల్డ్ అనమాట, అందుకనే వాడికి ఇవ్వలేదు. లాస్ట్లో స్టిక్కి చిన్నది ఉంటే వాడికి ఇచ్చేసాము. చూసారుగా అయిపోయిందని వాడి రియాక్షన్ ఎలా ఉందో. సో ఈవినింగ్ మమ్మీ అయితే త్రినాథం ఎలా చెప్పించుకున్నారు. కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు ఈ త్రినాథం ఎలా అనేది. కార్తీక పౌర్ణమి ఉన్నవాళ్ళు పౌర్ణమి వెళ్ళాక చేయించుకుంటారు, లేని వాళ్ళు ముందే చేయించుకుంటారు అన్నమాట. మమ్మీ వాళ్ళకి లేవు, మాకు కూడా పౌర్ణమి అనేది లేదు. సో మమ్మీ కార్తీక పౌర్ణమి రాకముందే సెకండ్ మండే ఈవినింగ్ త్రినాథం ఎలా చెప్పించేసుకున్నారు. సో చెల్లి అయితే కథ చదివింది, మేమందరం కూర్చొని శ్రద్ధగా కథ విన్నామన్నమాట. మా వాడు మరీ డెవోషనల్ అయిపోయాడు ఆ మండే అయితే. మనం చెప్తేనే నమస్తే చెయ్యి అంటేనే చేస్తాడు, కానీ ఆ రోజు అట్లా కాదు. ఇంకా దేవుడి ముందు కూర్చొని నమస్తే చేసుకునే కూర్చున్నాడు ఆ రోజంతా. మా డాడీ దగ్గర కూర్చొని ఫ్లవర్స్ వేస్తూ దేవుడికి చాలా బుద్ధిమంతుల్లా తయారయ్యాడు. పిల్లలు అట్లా చేస్తే ఎంత క్యూట్ ఉంటారు కదా, మనకే ముద్దుగా అనిపిస్తారు. మూలాధారాయ నమః, ఓం అజాయ నమః, ఓం అజితాయ నమః, ఓం క్రూరరాశినే నమః, ఓం భోగాయ నమః, ఓం శుభసందాయకాయ నమః, ఓం పరాక్రమాయ నమః, ఓం సతీశాయ నమః, ఓం సత్ఫలాయ నమః, ఓం దేవదేవాయ అంటున్నాడు. ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునికి సావుగా ఇచ్చివేయగా ఆవును దూడను సమాప్తం. సో పూజ కంప్లీట్ అయిపోయాక మేము మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. వ్యాపారములు మూసినారు.